హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే అనమాట. ముంబైకి సంబంధించి మనకి 3600 అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 27th జూన్ 2023 by 11 PM స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 26th జూలై 2023 అనమాట, 5 PM అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడైతే లింక్ ఇచ్చారనమాట. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఇన్ వెస్ట్రన్ రైల్వే 2023-24 సంబంధించి ఇక్కడ లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా మన పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ ఫార్గాట్ పాస్వర్డ్ ఉంది. ఇక్కడ మనం దానికన్నా ముందు ఇక్కడ మనం క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది. ఫస్ట్ మనం సైన్ అప్ అవ్వాలి. చేస్తే మనకి ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మన ఈమెయిల్ ఐడికి అయితే వస్తాయి. ఒకవేళ రాకపోతే కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు రీసెంట్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి కరెక్షన్స్ ఇన్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ మనం ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా ఎడిట్ ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం ప్లీజ్ సెలెక్ట్ ద స్టేట్ యూ బిలాంగ్స్ టు, మీరు ఏ రాష్ట్రం నుంచి అప్లై చేస్తున్నారు అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. తెలంగాణ అయితే కనుక ఇక్కడ తెలంగాణ ఉంది, తెలంగాణ తీసుకోవాలన్నమాట. ఇలాగా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు, ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఆధార్ కార్డు, మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే ఇది తీసుకోవాలి. మీకు ఆధార్ మీరు అప్లై చేసి ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. సో మీరు ఈ ఆధార్ కార్డ్ నెంబర్ కనుక తీసుకుంటే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ యొక్క పేరు ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం యాజ్ టీజ్గా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ SC ST OBC UR EWS అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మిస్టేక్స్ లేకుండా అయితే మనం ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ ఇచ్చావు, దీని నుంచి మనం ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ వెళ్ళే మంత్ తర్వాత డే ఇలాగ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి యాజ్ 26th జూలై 2023కి మన ఏజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం చెక్ చేసుకోవాలి అది ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళది ఈ టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా కూడా వార్డ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా వార్డ్ ఆఫ్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ ఇదైతే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. కిందకి రావాలి. ఇక్కడ ప్లీజ్ నోట్, ఇఫ్ యూ హ్యావ్ పాస్డ్ ITI ఇన్ ఎనీ ట్రేడ్ అదర్ దాన్ మెన్షన్డ్ ఇన్ ద బిలో డ్రాప్ డౌన్ లిస్ట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై యాజ్ పర్ నోటిఫికేషన్. మనం ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్లో మనకి ITI పాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో మనం ఇక్కడ మనం ఏ ట్రేడ్లో ITI చేసాము అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ లిస్టులో ఏవైతే ఉన్నాయో అవే మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. కార్పెంటరు, కోపా, డ్రాఫ్ట్స్ మ్యాన్, అలాగే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్, ఫిట్టరు, మెకానిస్ట్, మెకానిక్ డీజిల్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ AC, అలాగే పెయింటరు, ప్లంబరు, అలాగే ప్లంబర్ పైప్ ఫిట్టరు, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్మ్యాన్ అనమాట. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు కోపా ఇస్తే కనుక మీరు ఈ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ITIలో దేంట్లో అయితే మీరు ఏ ట్రేడ్లో చేశారో ఆ ట్రేడ్లో మాత్రమే మీరు ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. నేను ఇవాళ 27th జూన్ 2023 11 AM నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అప్లికేషన్ వీడియో అనమాట. అప్పటికి ఇక్కడ దీంట్లో ఎర్రర్ అయితే వస్తుంది. సపోజ్ మనం ఇక్కడ కోపా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కోపా రావడం లేదు. మెకానిక్ రిఫ్రిజిరేషన్ AC అనేది చూపిస్తున్నది. అలాగే మనం ఇక్కడ ఫిట్టర్ తీసుకుంటే మనకి ఇక్కడ కార్పెంటర్ అని వస్తున్నది. అంటే మనకి అన్రిలేటెడ్ ట్రేడ్ అయితే చూపిస్తుంది. మీరు ఫిట్టర్లో ట్రేడ్ కనుక మీరు ITI చేస్తే మీరు ఫిట్టర్కి మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ ఇక్కడ నెక్స్ట్ బటన్ తర్వాత నెక్స్ట్ అయితే మీరు క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ మనం అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇచ్చినవన్నీ చూపిస్తున్నది. మనం చెక్ చేసుకోవాలి అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా. లేకపోతే ఇక్కడ ఎడిట్ బటన్ ఉందన్నమాట. మీరు ఎడిట్ అన్ని క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, వాటిని మార్చుకోవచ్చు అనమాట. అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ చేసేసి మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. థ్యాంక్ యూ రిజిస్ట్రేషన్. యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ is sent to your registered email అండ్ ఓటీపీ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్. మన మొబైల్కి ఓటీపీ వచ్చింది, అలాగే ఈమెయిల్కి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే వచ్చాయి. అది మనం వెరిఫై చేసేసి తర్వాత ఈ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. క్లిక్ హియర్ టు లాగిన్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. క్లిక్ అను ఇక రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ మనకి ఈమెయిల్కి అయితే వచ్చాయి. అవి ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము. మనకి రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అయితే మన ఈమెయిల్కి వచ్చి అవి ఎంటర్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. వెరిఫై మొబైల్ నెంబర్ వచ్చింది. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చిందనమాట. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అని ఉంది, క్లిక్ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ కనుక రాంగ్ అయితే కనుక మీరు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంటర్ యువర్ కరెక్ట్ మొబైల్ నెంబర్ ఉంది. కరెక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ కనుక కరెక్ట్ అయితే కనుక మీకు ఈ నెంబర్కి ఓటీపీ వచ్చింది, దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. మనకి ఓల్డ్ పాస్వర్డ్ అయితే వచ్చింది మెయిల్కి, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మన న్యూ పాస్వర్డ్ మనకి ఈజీగా ఉండేటటువంటిది అప్పర్ కేసు లోయర్ కేసు నెంబర్ అలాగ ఉండేలాగా చూసుకొని ఇదైతే కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకుని అప్డేట్ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ మనం ఏదైతే ఇప్పుడు అప్డేట్ చేసుకున్నామో కొత్త పాస్వర్డ్తో మనం లాగిన్ అయితే అవ్వాలి ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. మనం లాగిన్ అయ్యాము. లాగిన్ అయితే మన డీటెయిల్స్ కనపడుతున్నాయి. ఇక్కడ కిందకి రావాలన్నమాట. మీరు అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. ఇక్కడ డివిజన్ వర్క్షాప్, మీరు ఏ వర్క్షాప్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చివరిలో మనకి డివిజన్ వైజ్ అలాగే ట్రేడ్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఉంది. మీరు చేసినటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో ఐటీఐలో అదైతే మీరు చెక్ చేసుకోవాలి నోటిఫికేషన్లో. దాన్ని బట్టి మీరు ఏ డివిజన్ అయితే దాన్ని జాగ్రత్తగా అయితే దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ సేవ్ అని బటన్, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉందో మనం అదైతే ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇంకా సిబిఎస్ఈ అయితే మనం అదర్ తీసుకుని సిబిఎస్ఈ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సిబిఎస్ఈ అని ఆంధ్ర బోర్డు అయితే అలాగే తెలంగాణ అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే మీరు ఏ స్కూల్లో 10th క్లాస్ చదివారో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యారు అదైతే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ 10th క్లాస్ ఒక మార్క్ షీట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు 2-3 కనుక మార్క్ లిస్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడైతే ఫస్ట్ మార్క్ లిస్ట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్లీజ్ ఫిల్ ద మార్క్ షీట్ నెంబర్ ఆఫ్ ద ఫస్ట్ ఎర్లీయెస్ట్ అంటే ముందుగా వచ్చినటువంటి మార్క్ లిస్ట్ అయితే ఇక్కడ ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి సిజిపిఈనా ఇంకా మార్క్స్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇది పూర్తిగా అన్ని మార్క్స్ అన్ని సబ్జెక్టుకి సంబంధించినటువంటి మార్క్స్ గ్రేడ్ అయితే మనం ఇవ్వాలన్నమాట. అగ్రిగేట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం మనకి సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి నోట్ కూడా ఇచ్చారనమాట. ప్లీజ్ ఇంక్లూడ్ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్, ఆప్షనల్ సబ్జెక్ట్, అడిషనల్ సబ్జెక్ట్, మనం ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి అగ్రిగేట్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఆ విధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు 10thలో చదివినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి 1 by 1. సపోజ్ ఇంగ్లీష్ తీసుకుంటే మీకు ఏ గ్రేడ్ వచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. అదే మార్క్స్ అయితే కనుక మీరు ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ మార్క్స్ అంటే 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఇంకొక సబ్జెక్ట్ అయితే మనం యాడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనాలి. మనకి ఇంకొక సబ్జెక్ట్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని సపోజ్ మనం ఇక్కడ జనరల్ సైన్స్ అది కంప్యూటర్ సైన్స్ జనరల్ సైన్స్ అని ఉంది. ఇక్కడ 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇంకో సబ్జెక్ట్ తీసుకోవాలి. అదేవిధంగా మీకు 10thలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడైతే మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇలాగ మెన్షన్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా మనం అన్ని సబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇక్కడ టోటల్గా మనకి అగ్రిగేట్ అయితే వస్తుంది అనమాట. ఇది మనం చెక్ చేసుకోవాలి మన మార్క్ లిస్ట్ ప్రకారం ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడ అడ్రస్ అనమాట. ఇక అడ్రస్లో నుంచి మనం కరస్పాండెంట్స్ అడ్రస్ ఇక్కడ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా సిటీ డిస్ట్రిక్ట్ అలాగే స్టేట్ అలాగే పిన్ కోడ్ అనమాట. కంప్లీట్గా మన అడ్రస్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఏదైతే ఉందో అది మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అదైతే మెన్షన్ అయితే చేయాలి.
దీనికి ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు ఆల్రెడీ కనుక ట్రైనింగ్ తీసుకొని ఉన్నా లేకపోతే తీసుకుంటూ ఉన్నా ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, మీరు ఆ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ ITI సర్టిఫికేట్లో ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ITI చేశారు ఇదైతే మెన్షన్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారు అనేది, NCVTనా SCVTనా దానికి సంబంధించినట్టు ఏదో మెన్షన్ చేయాలి. ఇంకా మార్క్స్ అనమాట, మీకు మ్యాక్సిమం మార్క్స్ అవుట్ ఆఫ్ సపోజ్ మీకు 2000 మార్క్స్కి మీకు టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏదైతే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అని దీని మీద మనం క్లిక్ చేసి మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటో అప్లోడ్ అయితే చేయాలన్నమాట, JPG ఫార్మేట్. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. అది ఎక్కడైతే ఫోటో ఉందో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. కిందకి రావాలి. ఇక్కడ 10th క్లాస్ ఈక్వలెంట్ యొక్క మార్క్ షీట్ ఏదైతే ఉందో మనం 10th క్లాస్ యొక్క మార్క్ షీట్ ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 10th క్లాస్ మార్క్ షీట్ అయితే మనం PDFలో 200 KB వరకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే ఉండాలన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికెట్ అనమాట, ఒరిజినల్ సర్టిఫికెట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. PDFలో 200 KB వరకు. కిందకి రావాలి. ఇక్కడ ITI యొక్క మార్క్ షీట్ అన్ని సెమిస్టర్స్ కలుపుకొని ఒకటే PDF 200 KB వరకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. కిందకి రావాలి. ITI సర్టిఫికెట్ అనమాట, సర్టిఫికేట్ ఏదైతే ఉందో NCVT SCVT నుంచి వచ్చింది, అది ఇక్కడైతే PDFలో 200 KB వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని 10th క్లాస్ మార్క్ షీట్, సర్టిఫికేట్, అలాగే ITI మార్క్ షీట్ అన్ని సెమిస్టర్స్ కలుపుకొని ఒకటే PDF, అలాగే సర్టిఫికేట్ ITI. మీరు ఏదైనా రాంగ్ కనుక అప్లోడ్ చేసి దీని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు తిరిగి మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అనొచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఇక్కడ I wish to appear for the apprentice అని ఇక్కడ ఇవన్నీ మనం టిక్ ఆన్ అయితే చేయాలి. డిక్లరేషన్స్ అనమాట. ఇక్కడ సబ్మిట్ అనేది సబ్మిట్ అయితే మనం చేయాలన్నమాట. సబ్మిట్ చేసాము. యువర్ అప్లికేషన్ ఈజ్ నౌ కంప్లీటెడ్ అని వచ్చింది. మేక్ పేమెంట్ అని వచ్చింది. ఇక్కడ వెరిఫై పేమెంట్ కూడా ఉంది. ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీకు SBI కనుక ఈ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇది తీసుకోవచ్చు. ఇంకా అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే ఇది తీసుకోవచ్చు. ఇంకా స్టేట్ బ్యాంక్ యొక్క డెబిట్ కార్డ్ ఏదైనా ఉంటే మీరు ఇది తీసుకోవచ్చు అనమాట. లేదంటే క్రెడిట్ కార్డ్స్ ఇది తీసుకోవచ్చు. లేదంటే అదర్ డెబిట్ కార్డ్స్ అయితే ఇదైతే తీసుకోవచ్చు. ఇక్కడ 2 times క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు పేమెంట్ అయితే చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి RRC WR సంబంధించిన అప్రెంటిస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.